మనం ఫస్ట్ వీడియో ఆబ్జెక్ట్ ఒపీనియన్ అనేది ఇంపార్టెంట్ అని తెలుసుకున్నాం. ఎందుకు ఆబ్జెక్ట్ ఒపీనియన్ ఫార్మ్ అవడం వల్ల మనకి రిజల్ట్స్ వస్తాయి. మనకి మెయిన్ ఇంపార్టెంట్ రిజల్ట్స్. హైపోథెసిస్ ఏదైనా అవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ కి ఒక దగ్గరికి వెళ్ళి గాలిలో చప్పట్లు కొడితే చేతిలో డబ్బులు పడతాయని చెప్పి హైపోథెసిస్. అది ఎవరో పైన డబ్బులు వేస్తున్నారు అనేది హైపోథెసిస్. అది ఫస్ట్ అది ఎవరు నమ్మలేదు అనుకో, కామన్ సెన్స్ విరుద్ధంగా ఉంటుంది. ఓకే, కానీ అక్కడికి వెళ్ళి చప్పట్లు కొడితే నిజంగా డబ్బులు వచ్చాయి అనుకో, వచ్చాయి నిజంగా, అప్పుడు ఏం చేస్తారు? అది లాజిక్ బియాండ్ లాజిక్ అని చెప్పిన వాళ్ళు కూడా వస్తారు అక్కడికి. అర్థమైందా? కాబట్టి ఇక్కడ హైపోథెసిస్ ఇంపార్టెంట్ కాదు, రిజల్ట్ ఇంపార్టెంట్. రిజల్ట్స్ ఉన్నాయా లేదా, హైపోథెసిస్ ఎంత పర్ఫెక్ట్ సైంటిఫిక్ గా ఉన్నా, అప్లికేషన్ ఎంత పర్ఫెక్ట్ గా ఉన్నా, ఇటరేషన్ ఎంత పర్ఫెక్ట్ గా ఉన్నా, రిజల్ట్ లేకపోతే మాత్రం వేస్ట్. ఇప్పుడు హైపోథెసిస్ ఉంది, పాజిటివ్ రిజల్ట్ వచ్చింది అనుకో, హైపోథెసిస్ స్ట్రాంగ్ అవుతుంది. నెగిటివ్ రిజల్ట్ వచ్చింది అనుకో, హైపోథెసిస్ చేంజ్ అవుతుంది. అంటే రిజల్ట్ మనకి అగైనెస్ట్ గా వచ్చినా, మనకి సపోర్టివ్ గా వచ్చినా సరే పర్లే, ఇంకా రిజల్ట్ మాత్రం రావాలి. ఇందా చెప్పాను, సబ్జెక్టివ్ రియాలిటీ అనేది మనం చెక్ చేయలేమని చెప్పి, ఆబ్జెక్టివ్ రియాలిటీ మనం చెక్ చేయలేం. కానీ ఈ రెండింటికి మధ్యలో ఇంకోటి ఉంది అనమాట, అబ్సల్యూట్ రియాలిటీ అనమాట. అబ్సల్యూట్ రియాలిటీ అనేది లాస్ట్ ఉండాలి కదా. అలాగా ఇదేంటంటే ఈ రెండింటికన్నా బియాండ్ సబ్జెక్టివ్ రియాలిటీ అనేది మనం చెక్ చేయలేం. అది ఒక్కొక్క మనిషి ఒక్కలా ఉంటుంది. ఆబ్జెక్టివ్ రియాలిటీ అంటే అందరూ ఒకేలా ఉంటుంది, ఇది చెక్ చేయగలం. అబ్సల్యూట్ రియాలిటీ అంటే ఏంటి? చెక్ చేయలేము కానీ అందరూ ఒకేలా ఉంటుంది, అది అబ్సల్యూట్ రియాలిటీ. ఇప్పుడు మంటలో చేయబెడితే కాలుతుంది అనేది సబ్జెక్టివ్, ఆబ్జెక్టివ్ అంటే ఆబ్జెక్టివ్ రియాలిటీ. ఇప్పుడు ఫస్ట్ స్టేట్మెంట్ ఏంటి? మంటలో చేయబెడితే కాలుతుంది, అది ఆబ్జెక్టివ్ స్టేట్మెంట్. అంటే అది ప్రూవ్ చేయొచ్చు, ఎవరు చేయబెట్టినా సరే కాలుతుంది, దాని అక్కడ చేయి కందిపోతుంది అనమాట. ఇప్పుడు ఒకరు తీసుకొచ్చారు కోల్డ్ ఫ్లేమ్ అని చెప్పి. కోల్డ్ ఫ్లేమ్ అంటే ఏంటంటే లో టెంపరేచర్ ఫైర్. అంటే కొన్ని అయాన్స్ వల్ల చేస్తారు, అది అలా చేయబెట్టినా కాలదు. ఇప్పుడు ఆ ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చి మంటలో చేయబెడితే కాలుతుంది అనేది ఫాల్ట్ అని చెప్పలేము. ఎందుకు? మంట మంటకు డెఫినేషన్ మారిపోయింది ఇక్కడ. మంట అంటే ఏంటి? వేడిగా ఉండాలి, వెలుగుతూ ఉండాలి. వెలుగు వేడి రెండు ఇవ్వాలి. వెలుగు వేడి రెండు ఉంటే అప్పుడు అది మంట. కోల్డ్ ఫ్లేమ్ మంట బ్యాటరీ లైట్ ఉంది, బ్యాటరీ లైట్ ఉంది అనుకోండి. ఇప్పుడు అది వేడిగా చేయి దగ్గర పెడితే అది వేడిగా ఉంటది, వెలుతురిస్తుంది, అప్పుడు దాన్ని మంట అంటాం. అది వెచ్చగా ఉంటుంది. మరి వెచ్చగా ఉండేదానికి వేడిగా ఉండేదానికి తేడా? వెచ్చగా అంటే మనిషి టాలరేట్ చేయగలడు, వేడి టాలరేట్ చేయలేడు. ఎగ్జాంపుల్స్ అనేవి ఆ ఎగ్జాంపుల్ ఒక డిఫరెన్స్ దగ్గరికి వచ్చే కొద్దీ డెఫినేషన్ కూడా డీప్ గా వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది రెండు, అబ్సల్యూట్ రియాలిటీ, ఆబ్జెక్టివ్ రియాలిటీ. ఆబ్జెక్టివ్ రియాలిటీ మనం టెస్ట్ చేయగలం, అబ్సల్యూట్ రియాలిటీ టెస్ట్ చేయలేము. సబ్జెక్ట్ రియాలిటీ కూడా టెస్ట్ చేయలేము, కానీ సబ్జెక్ట్ రియాలిటీ వల్ల యూజ్ లేదు. కాబట్టి ఈ రెండు మీద మనం ఫోకస్ చేస్తాం. మనకు తెలిసిన విషయాల్లో ఈ రెండు విషయాల గురించి తెలుసుకోవడమే లాజిక్. ఓకేనా? లాజిక్ గా ఆలోచించరా అంటే ఇదేనా? ఇది తెలుసుకోవాలి. దీనికి మామూలుగా మన సంస్కృత భాషలో ఉండే తర్కశాస్త్రం, చాలా తక్కువ మంది మాత్రమే తర్కశాస్త్రం మీద ఫోకస్ ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఇప్పుడు పాయింట్కి వస్తే, అసలు ఎందుకు ఆబ్జెక్ట్ రియాలిటీ తెలుసుకోవడం వల్ల లాభం ఏంటి అని అడగచ్చు ఎవరైనా. ఒక ఫంక్షనింగ్ సొసైటీలో రిజల్ట్స్ అనేవి తెలియాలి అంటే నాలెడ్జ్ కావాలి. నాలెడ్జ్ లేకుండా రిజల్ట్స్ రావు. ఇప్పుడు ఒకరు ఉన్నారు, వాళ్ళు 0 నుంచి స్టార్ట్ చేశారు, 0 నుంచి స్టార్ట్ చేసి 50 దాకా వచ్చారు, కొంత నాలెడ్జ్ గెయిన్ చేశారు. ఇప్పుడు నెక్స్ట్ వాళ్ళు ఏంటి, ఆ 50 నుంచి స్టార్ట్ చేస్తే 100కి వెళ్తారు కనీసం వాళ్ళ లైఫ్ టైంలో. వాళ్ళు మళ్ళీ 0 నుంచి స్టార్ట్ చేసి మళ్ళీ 50 దాకా వచ్చి ఆగిపోతారు కదా. అంటే నాలెడ్జ్ షేరింగ్ అంటే నాలెడ్జ్ అనేది షేర్ చేసుకోవడం వల్ల ఏమవుతుంది, అక్కడి నుంచి నెక్స్ట్ వాళ్ళు వెళ్తారు. ఎగ్జాంపుల్ కి ఇప్పుడు ఒక్క పెడుతుంది, ఒకరికి ఒక్క పెడుతున్నది ఇంట్లో కూర్చొని. ఇప్పుడు వాడు కరెంట్ కనిపెట్టి, మోటార్ కనిపెట్టి, ఫ్యాన్ కనిపెట్టి, పవర్ గ్రిడ్ కనిపెట్టి, అన్ని కనిపెట్టి వాళ్ళు చచ్చిపోతాడు వాడు. నమ్మకం లేదు అనుకో, పవర్ అనేది నాకు నమ్మకం లేదు, ఫ్యాన్ అనేది నాకు నమ్మకం, ఏ నమ్మకం లేకపోయినా కొని ఇంట్లో బిగించుకొని స్విచ్ ఆన్ చేస్తే తిరిగితే ఏమవుతుంది, అడుక్కుపోతున్నది. అర్థమైందా? అలాగే మనకి ఆటమ్స్, మాలిక్యూల్స్, డిఎన్ఏ, ఇవన్నీ మనకు నమ్మకం లేకపోయినా తెలియకపోయినా మనకు రిజల్ట్స్ వస్తున్నాయి. వాటి వల్ల మనం చేయకపోయినా మనం దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం కదా. మన కరోనా కాదు, స్మాల్ పాక్స్ కానీ, రేబిస్ కానీ, రకరకాల వ్యాక్సినేషన్స్ ఉన్నాయి.
నేను డిఎన్ఏ నమ్మను, ఇది నమ్మను, మైక్రోబయాలజీ కంటికి కనిపించట్లేదు కాబట్టి అసలు మైక్రోఆర్గానిజం నమ్మను అంటే కుదరదు కదా. నమ్మడము నమ్మక కూడా సబ్జెక్టివ్ రియాలిటీ. ఇప్పుడు అది ఆబ్జెక్టివ్ రియాలిటీ అనేది సబ్జెక్టివ్ రియాలిటీ ఎక్కువ. అలాగా ఈ సైంటిఫిక్ మెథడ్ ఏం చేస్తుంది, ఆబ్జెక్టివ్ రియాలిటీ ఫోకస్ చేస్తుంది. మనం టెస్ట్ చేయొచ్చు. అది అబ్సల్యూట్ రియాలిటీ అనేది మనం టెస్ట్ చేయలేము, దానికి ట్రూత్స్ ఉంటాయి కొన్ని, దాని యాక్సియమ్స్ అంటారు. మ్యాథమెటిక్స్ లో యాక్సియమ్స్ అంటే ఏంటంటే బై డెఫినేషన్ అది ట్రూత్ అంతే, దానికి ప్రూఫ్స్ ఉండవు యాక్సియమ్స్ కి. ఎగ్జాంపుల్ చెప్పాలంటే ట్రయాంగిల్ హ్యాస్ 3 angles ఇన్ ఇట్, పాయింట్ హ్యాస్ నో సైడ్స్, అది యాక్సియం, అది ప్రూవ్ చేయలేము. ఏది నాకు లేవని ప్రూవ్ చేయంటే కుదరదు. ఇప్పుడు మన మెయిన్ టాపిక్ ఏంటంటే మొరాలిటీ. మొరాలిటీ అనేది ఏంటి, ఆబ్జెక్టివ్ రియాలిటీ, అబ్సల్యూట్ రియాలిటీ, సబ్జెక్టివ్ రియాలిటీ మూడు కలిపి ఉంటుంది అనమాట. సైన్స్ అంటే కంప్లీట్ గా ఆబ్జెక్టివ్ రియాలిటీ బేసే ఉంది. ఆర్ట్ అనేది విత్ లిటిల్ అబ్సల్యూట్ రియాలిటీ, లిటిల్ సబ్జెక్టివ్ రియాలిటీ. అంటే ఏంటి, అందుకనే ఒక సినిమా ఒకటి నచ్చుతుంది, ఒకటి నచ్చదు. కొన్ని సాంగ్స్ కొంతమంది నచ్చితే కొంతమంది నచ్చవు. కానీ మొరాలిటీ అంటే ఏంటి, మొరాలిటీలో 3 ఉంటాయి ఈక్వల్ పార్ట్స్ లో, ఈక్వల్ షేర్స్ లో, సబ్జెక్టివ్, ఆబ్జెక్టివ్, అబ్సల్యూట్. 3 రియాలిటీస్ కలగలుపుంటే మొరాలిటీ అనమాట. ఇప్పుడు ఇక్కడ నుంచి మనం ఫిలాసఫీలోకి ఎంటర్ అవుతూ ఉంటాం అనమాట. ఫస్ట్ స్టెప్ ఆఫ్ ఫిలాసఫీ ఏంటంటే డోంట్ షై టు థింక్. చెప్తారు కదా లాయర్ల దగ్గర డాక్టర్ దగ్గర అబద్ధం చెప్పకూడదని, అదే కొంత నిజం ఉంది. ఎందుకంటే లాయర్ కి మిగతా వాళ్ళ దగ్గర చెప్పండి అలా కాదు. ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళి నాకు పలానా దగ్గర కురుపు ఉందని చెప్పడానికి సిగ్గుపడాడు అనుకో, వాడికే నష్టం. అలాగే ఫిలాసఫీలోకి ఎంటర్ అయిన తర్వాత ఇది ఆలోచించవచ్చు, ఇది ఆలోచించకూడదు అని పక్కన పెట్టేయాలి. అది ఏదైనా ఆలోచించాల్సిన అవసరం వస్తే అవసరం బట్టి ఆలోచించాలి. ఎలాగంటే డిస్క్లైమర్ లాగా ఫిలాసఫీలోకి ఎంటర్ అవుతున్నాం అంటే వాడు ఆలోచన అనేది ఫీల్ గుడ్ మూవీలో ఉండదు అనమాట. ఎంత డార్క్ రియాలిటీ డార్క్ రియాలిటీకి వెళ్ళాలి. రియాలిటీ తెలుసుకోవాలంటే కష్టపడాలి, ఆలోచించాలి. నేను ఆలోచించకుండా ఫిలాసఫీ తెలుసుకుంటానంటే మాత్రం కుదరదు. ఇప్పుడు నీకు కూడా ఇప్పుడు నేను ఆన్సర్స్ అన్ని నీకు చెప్పిస్తా అంటే థాట్ ప్రాసెస్ నీకు గైడ్ చేస్తూ ఉంటా, నీ అందరూ నీకు ఆన్సర్ తెలుస్తాయి, నేను చెప్పాల్సిన అవసరం లేదు. దానివల్ల ఏమవుతుందంటే నీ ఆబ్జెక్టివ్ రియాలిటీని తెలుసుకునే ఆ ఒపీనియన్ అనేది స్ట్రాంగ్ అవుతూ ఉంటుంది అనమాట. ఏది ఆబ్జెక్టివ్ రియాలిటీలో సంబంధించిన విషయాల్ని ఎక్స్పెరిమెంట్ చేసి తెలుసుకోవచ్చు. ఫిలాసఫీ పరంగా ఆలోచించి తెలుసుకోవచ్చు. ఫిలాసఫీ అంటే లవ్ ఫర్ నాలెడ్జ్. ఆ నాలెడ్జ్ ఎలా వస్తుంది, ఆలోచించడం ద్వారా నాలెడ్జ్ వస్తుంది. ఆ నాలెడ్జ్ ని విజన్ లో కన్వర్ట్ అవుతుంది. అంటే థాట్ ఎక్స్పెరిమెంట్స్ ఉంటారా, ఎక్కువ ఫిజికల్ ఎక్స్పెరిమెంట్స్ ఉండవు. థాట్ ఎక్స్పెరిమెంట్స్ ఉండడం వల్ల ఏమవుతుందంటే మా మానసికంగా ఎక్స్పెరిమెంట్ చేయడం వల్ల నీకు ఒక ఐడియా వస్తుంది. ఒక ఆలోచన తీసుకొని దాన్ని ఎక్స్పెరిమెంట్ చేస్తుంది మనసులో. ఈ థింకింగ్ అనేది ఉపయోగించి అది మంచి ఏంటి చెడు ఏంటి తెలుస్తుంది అనమాట. ఏది ప్రాపర్ కాదని తెలుసు. కాబట్టి అప్పుడే నువ్వు అలా తెలుసుకున్న నాలెడ్జ్ ఏమవుతుంది, నీకు ఆ థాట్ ప్రాసెస్ ఉన్నంత వరకు ఆ నాలెడ్జ్ వ్యాలిడ్ ఉంటుంది. ఇప్పుడు నువ్వు క్వశ్చన్ అడిగావు, నేను ఒక ఆన్సర్ ఇచ్చా, ఆ ఆన్సర్ ఎలా వచ్చిందో నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తే నీ ఎదురు కూడా తూకం వేసినట్టు లెక్క. దీన్ని మామూలుగా ఇంగ్లీష్ లో క్యాలిబ్రేషన్ అంటారు అనమాట. మనకు తెలిసిన వెయిట్ ని తూకం చేసి అది కరెక్ట్ గా చెప్తాం. కరెక్ట్ గా ఉంటే నెక్స్ట్ మనం తెలివి వేయడం చేస్తాం, మనకు కరెక్ట్ వాల్యూ తెలుస్తుంది. నువ్వు క్వశ్చన్ అడిగావు కదా, ఆ క్వశ్చన్ నేను డైరెక్ట్ ఆన్సర్ చెప్తాను అనుకో, నేను డైరెక్ట్ ఆన్సర్ చెప్పేస్తే అది లోపలికి వెళ్ళి తూకం వేసినట్టు లెక్క. కాబట్టి ఏం చేయాలి, ఫస్ట్ నువ్వు ఆల్రెడీ నీకు తెలిసిన విషయం అంటే నీకు అబ్సల్యూట్ తెలుసు, ఇది పర్ఫెక్ట్ తెలుసు, ఆ విషయం నన్ను అడిగావు అనుకో, నేను దాని మీద చెప్పే ఆన్సర్ బట్టి నా మిగతా ఆన్సర్స్ డిపెండ్ అయి ఉంటాయి. కానీ అలా డిపెండ్ అవ్వాలి అంటే ముందు నీకు అబ్సల్యూట్ తెలియాలి కదా. ఇప్పుడు నీ దగ్గర కొంత పంచదార ఉంది, ఆ పంచదార వెయిట్ దాని వెయిట్ తెలియాలి అంటే ఏం చేయాలి, 2 ఆప్షన్లు ఉంటాయి. ఒకటి ఇంత తూకం వేసుకొని చూసుకుంటావు, ఇంత తూకం వేసి చూసుకుంటావు, లేదా షాప్ వాడి దగ్గరికి వెళ్తే వాడు తూకం వేసి ఇస్తాడు. ఇప్పుడు షాప్ వాడు చెప్పింది కరెక్ట్ కదా, ఎలా క్రాస్ చెక్ చేసుకుంటావు, ఆడి తెలిసిన వెయిట్ వాడి దగ్గర తీసుకెళ్తావు, చెక్ చేయిస్తావు, అప్పుడు తీస్తావు. అంటే బ్యాకప్ అనమాట ఇది. ఇప్పుడు ఈ వెయిట్ కరెక్ట్ అని నీకు అది వస్తుంది, ఇంకో షాప్ వాడి దగ్గరికి వెళ్తావా, ఆ ఇనిషియల్ బేసిక్ వెయిట్ ఉంటుంది కదా 1 kg వెయిట్ అనేది, అది 1 kg నీకు ఎలా తెలుస్తుంది, దాని ప్రూఫ్ ఏంటి 1 kg అని. ఇంకో షాప్ కూడా తీసుకెళ్తా, లేదా ఇంట్లో వెయింగ్ మిషన్ పెట్టుకుంటావా. ఇంట్లో వెయింగ్ మిషన్ ఉంటే పంచదార తీసుకోవాలంటే బయటికే రావాలి కదా. అది బయట రాసిన అవసరం లేదు, ఇంట్లో ఉన్న పంచదార. అదే నీ మెయిన్ టాపిక్ ఏంటి, ఇంట్లో ఉండే పంచదార రేట్ తెలుసుకోవాలి. పంచదార కొనుక్కోవడం కాదు, ఇంట్లో కొంత పంచదార మిగిలిపోయింది, అది ఎన్ని కిలోలు తెలుసుకోవాలి నువ్వు, అది చెప్తున్నా. అలాగే నువ్వు క్వశ్చన్ అడిగావు, కొన్ని క్వశ్చన్లు అడిగావు,
దాన్ని నేను ఒక ఆన్సర్ ఇచ్చాను అనుకో, నేను ఇచ్చిన ఆన్సర్ కరెక్ట్ కదా నీకే తెలుసు. అర్థమైందా? నా దగ్గర ఉండే థాట్ ప్రాసెస్ చెక్ చేయడం. ఇప్పుడు నీకు 2 ఆప్షన్లు. ఒకటి నువ్వు వేరే వాళ్ళని అడిగి తెలుసుకుంటావు. ఇప్పుడు నన్ను అడిగినట్టు ఇంకొన్ని అడుగుతావు, వాడికి ఆన్సర్ ఇస్తాడు. అలా 10 మందిని అడుగుతావు, కామన్ గుంటే తెలుసుకుంటావు, ఓకే కరెక్ట్ అనుకుంటావు. అది స్టెప్ నెంబర్ 1. ఆ స్టెప్ నెంబర్ 1 ఫ్లాస్ ఉన్నాయి. ఏంటి ఆ ఫ్లా? ఆ 10 మందికి ఎక్స్పర్ట్స్ అని నీకు తెలియదు. వాళ్ళు ఎక్స్పర్ట్ కాదని నీకు తెలుసు, నువ్వు ఎక్స్పర్ట్ అని నీకు తెలుస్తుంది, ఇలా తెలియదు కదా. లేదా ఒక ఏదైనా అథారిటీ వీడు ఎక్స్పర్ట్ అని చెప్తే అప్పుడు యాక్సెప్ట్ చేస్తావు. ఇప్పుడు ఒక డాక్టర్ ఉన్నాడు, ఆ డాక్టర్ అనేవాడు డాక్టరే కాదని ఎలా తెలుస్తుంది నీకు? గవర్నమెంట్ లైసెన్స్ ఉంటే అప్పుడు తెలుస్తుంది. నీకు గవర్నమెంట్ మీద నమ్మకం ఉంది, కానీ నీకు ఆ డాక్టర్ కి ఎక్స్పర్టీస్ ఉందో లేదని చెప్పి నువ్వు కనుక్కోలేవు. నీకు అంత టైం లేదు, అంత ఎఫర్ట్ లేదు, అంత నాలెడ్జ్ లేదు అనుకో. ఇప్పుడు నమ్మాలది ఎలా తెలుస్తుంది? ఆల్రెడీ నువ్వు నమ్మిన గవర్నమెంట్ అనేది వ్యాలిడేట్ చేస్తుంది అనమాట. ఈ పలానా డాక్టర్ చేయగలడు లేదా చేయగలదు. ఆ లైసెన్స్ చూసి ఓకే వీడు అథెంటికేటెడ్ అని చెప్పి ఎక్స్పర్ట్ ఆర్డర్కి వెళ్తావు కదా. కదా, అది ఆబ్జెక్టివ్ రియాలిటీ పనికొస్తుంది. ఆబ్జెక్టివ్ రియాలిటీకి అది పనికొస్తుంది, కానీ సబ్జెక్టివ్ రియాలిటీకి అది పనికిరాదు. ఈ మోడల్ పనిచేయదు అనమాట. దీనికోసం నీ అంతా నువ్వే క్రియేట్ చేసుకోవాలి ఒక వేయింగ్ సిస్టమ్. అది టెస్ట్ చేయాలి, తెలిసిన వాటిని తెలియని వాటిని టెస్ట్ చేస్తే అప్పుడు మీ ఇంట్లో వేయింగ్ మిషన్ ఉన్నట్లు లెక్క. ప్రతి ఒక్క ఫ్యాక్ట్ అందులో పెడతావు, వేయింగ్ చేస్తావు, నీకు తెలుస్తుంది ఇంత ఇంత అని క్లారిఫై అయిపోతుంది. ఇప్పుడు నువ్వు అడిగే క్వశ్చన్ నేను ఒక ఆన్సర్ ఇచ్చాను డైరెక్ట్ గా. ఇప్పుడు నువ్వు అడిగిన ఆన్సర్ చెప్పేసి కరెక్ట్గా వీడియో అయిపోతుంది, ఎంత సాగి ఎక్కర్లా. 1 word ఆన్సర్ లో 5 word ఆన్సర్ ఇచ్చేస్తాను. కానీ దానివల్ల నష్టం ఏంటి అంటే దాని మీద డౌట్ అలాగే ఉంటుంది. ఇంకా నీకు అది ఇన్ఫర్మేషన్ వస్తుంది తప్ప నాలెడ్జ్ గా కన్వర్ట్ అవ్వదు. అదే నీ దగ్గర థాట్ ప్రాసెస్ ఉంటే ఏమవుతుంది, ఆ ఇన్ఫర్మేషన్ నాలెడ్జ్ గా కన్వర్ట్ అవుతుంది, నువ్వు తెలుసుకుంటావు. అది తక్కువ చెప్తే ఉండడం కాదు. అర్థమైందా? అది ఇప్పుడు థాట్ ప్రాసెస్ స్టార్ట్ చేయాలి అంటే ఫిలాసఫీలో కావాలి. ఫిలాసఫీలో వెళ్ళాలి అంటే ఇది ఆలోచించవచ్చు, ఇది ఆలోచించకూడదు, వీళ్ళు ఆలోచించి తప్పేమో అని ఉండకూడదు అనమాట. ఆలోచించిన వాళ్ళు ఫిలాసఫీలో దిగే అర్హత లేదు. ఇప్పుడు ఈ క్వశ్చన్లు అడగడం కాకుండా ఈ ఆన్సర్ తెలుసుకోవాలి అనే ఈ కష్టం చేయగలిగితే ఆ క్వశ్చన్కి ఆన్సర్ తెలుస్తుంది. అప్పుడు ఎలిజిబిలిటీ లేదా ఆన్సర్స్ అనేది అలా గాలో వెళ్ళిపోతుంది. మళ్ళీ మళ్ళీ ఇప్పుడు చాలా మంది ఉన్నారు, వాళ్ళకి ఇవే క్వశ్చన్లు వస్తూ ఉంటాయి. అసలు దేవుడు ఉన్నాడా లేడా, ఇవి ఎవరో ఏదో ఆన్సర్ చెప్తారు, వాళ్ళు సాటిస్ఫై అవ్వరు. ఇంకొక వేరే ఆన్సర్ చెప్తారు, అది సాటిస్ఫై అవ్వరు. వాళ్ళంతా వాళ్ళు తెలుసుకునే దాకా సాటిస్ఫాక్షన్ ఉండదు అనమాట. వాళ్ళ ఎలా తెలుసుకోవాలి? లాజిక్ ఉపయోగించి తెలుసుకోవాలి. ఇప్పుడు నేను చెప్తున్నాను కాబట్టి ఇదే లాజిక్ అని చెప్పట్లేదు. నేను ఈ మెథడ్ ఉపయోగించి నేను ఇది చేశా, నాకు ఇది రిజల్ట్ వచ్చింది. నువ్వు ఫాలో అయ్యావు అనుకో, నీ రిజల్ట్ వచ్చింది అనుకో, నువ్వు ఇంకోటి చెప్పచ్చు. ఎలాగంటే నేను ఈ కారు కొన్నాను, ఇలా చేశాను, ఇంత మైలేజ్ వచ్చిందని చెప్పి నేను చెప్తున్నా. నేను పక్కన కూర్చొని తీసుకెళ్తా, ఒకసారి తీసుకెళ్తే తెలుస్తుంది, ఓకే నన్ను ఆ కార్లో తీసుకెళ్ళాడు, నేను చూసాను మైలేజ్ ఎంత వచ్చిందని చెప్పి నువ్వు యాక్సెప్ట్ చేస్తావు. నువ్వు ఇంకా ఆ కార్ కొనుక్కుంటావు. నీకు నిజంగా అదే మైలేజ్ వచ్చింది అనుకో, ఇంకోటి చెప్తావు. నువ్వు లేదు అంత మైలేజ్ నీకు రాలేదనుకో, ఫస్ట్ నాకు ఫోన్ చేస్తావు, నాకు కనుక్కుంటావు. నాకు నేను ఆ సేమ్ కార్ కొన్నాను, నాకు ఆ మైలేజ్ రావట్లేదు అంటే అడ్జస్ట్మెంట్ చేస్తాం ఏమైందని. ఎంత అడ్జస్ట్మెంట్ రావలేదు అనుకో, నువ్వు వేరే నీ ఫ్రెండ్ ఎవరైనా అడిగాడు అనుకో, నేను తీసుకొని మోసపోయాను, నువ్వు తీసుకోకొని చెప్పచ్చు నువ్వు. అలాగే ఇప్పుడు నేను కొన్ని సెట్ ఆఫ్ థాట్ ప్రాసెస్ ద్వారా ఒక ఎండ్ రిజల్ట్ వచ్చింది నాకు. నేను ఆ రిజల్ట్ ఇవ్వను, ఇప్పుడే రిజల్ట్ నీ అయితే నువ్వే తెలుసుకుంటావు. నేను ఈ థాట్ ప్రాసెస్ ఇస్తూ ఉంటా. అది కాబట్టి ఇక్కడ మనకి మెయిన్ ఫోకస్ ఏంటంటే అసలు ఎందుకు ఆలోచించాలనేది అని మొరాలిటీ. ఫస్ట్ స్టెప్ మొరాలిటీ. ఇప్పుడు జంతువులకి మనుషులకి మెయిన్ డిఫరెన్స్ ఎక్కడ వస్తుంది అంటే మొరాలిటీ దగ్గర వస్తుంది. జంతువుల్లో ఏ జంతువుకి అయితే బలం ఉంటుందో అది చెప్పినట్టే మిగతా జంతువులు నడుచుకుంటాయి. కానీ మనుషులు ఏంటి అలా కాదు. ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే ఒక బాగా డబ్బుండేవాడు ఏదైనా తప్పు చేస్తే కరప్షన్ లేని సిస్టంలో అతనికి శిక్ష పడుతుంది కదా. ఇప్పుడు గవర్నమెంట్ ఉంది, గవర్నమెంట్ లోనే లేదా జ్యుడిషియరీలోనే కరప్షన్ అనేది లేకపోతే ఒక పేదవాడిని ఒక ధనవంతుడు మోసం చేస్తే ధనవంతుడు శిక్ష పడుతుంది. కరప్షన్ ఉండే గవర్నమెంట్లు ఏంటి, డబ్బు ఉండేవాళ్ళు, పలుకుబడి ఉండేవాళ్ళు, పొలిటికల్ పవర్ ఉండేవాళ్ళు తప్పించుకోవడానికి అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. అలాగా పవర్ బట్టి మొరాలిటీ అనేది మారిపోతూ ఉంటే అందరూ పవర్ కోసం కష్టపడతారు, మొరాలిటీని పక్కన పెట్టేస్తారు.
ఎప్పుడైతే అందరూ పవర్ కోసం కష్టపడి మొరాలిటీ పక్కన పెట్టేస్తారో అప్పుడు జంతువులకి మనుషులు పెద్ద డిఫరెన్స్ ఉండదు. మామూలుగా మ్యాథమెటిక్స్ 2 టైప్స్ ఉంటాయి. అప్లైడ్ మ్యాథమెటిక్స్, థియరిటికల్ మ్యాథమెటిక్స్ అని 2 ఉంటాయి. ఫిజిక్స్ కూడా అంతే, థియరిటికల్ ఫిజిక్స్, అప్లైడ్ ఫిజిక్స్. అప్లైడ్ ఫిజిక్స్ అంటే, అప్లైడ్ అని అంటే అర్థం ఏంటి, ప్రస్తుతం సొసైటీలో ఉండే ప్రాబ్లమ్స్ ని ఇవి సాల్వ్ చేస్తాయి. థియరిటికల్ అంటే ఏంటి, అప్పుడు ఇంకా ఆ ప్రాబ్లం ఉండదు, భవిష్యత్తులో ప్రాబ్లమ్స్ వస్తాయేమో అని ముందుగా ప్రిపేర్ చేస్తాను అనమాట. ఇప్పుడు మ్యాథమెటిక్స్ అంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాడు, ఇది రియల్ ఎగ్జాంపుల్ ఏంటంటే శ్రీనివాస్ రామానుజన్ ఉన్నాడు, ఇతను ఏం చేస్తాడంటే థియరిటికల్ మ్యాథమెటిక్స్ రాసి పెట్టాడు అనమాట. ఇప్పుడు అందులో ఆయన రాసే టైంకి జస్ట్ మ్యాథమెటిక్స్ అబ్స్ట్రాక్ట్ అనమాట, దానిలో ఫిజికల్ గా ఎలాంటి ఉపయోగం లేదు దానివల్ల. కానీ దాని తర్వాత చాలా సంవత్సరాల తర్వాత బ్లాక్ హోల్ సంబంధించిన దాంట్లో ఆ మ్యాథ్స్ ఉపయోగిస్తున్నారు. బట్ ఒక విధంగా చెప్పాలంటే రెండు ఒకటే, రెండు సమస్యలు సాల్వ్ చేయడానికి వచ్చినవే. అదే సైన్స్ అనమాట. ఇప్పుడు ఫిలాసఫీ కూడా సేమ్ ఇలాగే వస్తుంది. కాకపోతే ఏంటంటే ఫిలాసఫీ అనేది రావచ్చు, ఫిలాసఫీలో చెప్పే ప్రాబ్లమ్స్ రావచ్చు రాకపోవచ్చు. ఎగ్జాంపుల్ చూడు, ఇప్పుడు సమస్య చెప్తాను, ఆ సమస్యని ప్రస్తుతం నువ్వు సాల్వ్ చేస్తావు అనమాట. ఇప్పుడు ఓకేనా, ఒక వ్యక్తి ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర దాటి వెళ్ళిపోయాడు. ఆ వెళ్ళిపోవడం వల్ల ఏమైందంటే ఒక అంబులెన్స్ ప్రాబ్లం అయింది, లోపల ఉండే చచ్చిపోయాడు. ఇది ప్రాబ్లం. నెక్స్ట్ కేసు, ఆ సిగ్నల్ దాటి వెళ్ళిపోయాడు, ఎవరికేం కాలేదు, కానీ దానికి ఫైన్ పడింది. రెండు ఈవెంట్స్ జరిగాయి. ఇప్పుడు రెండిట్లో లీగల్ గా చూసుకుంటే రెండిటికి సమానమైన శిక్ష పడుతుందా పడదా? చచ్చిపోయాడు, ఆయన వల్ల చనిపోయాడు కాబట్టి ఫస్ట్ కేసులో ఆయనకి ఎక్కువ పడాలి కదా. ఆయన వల్ల ఆయన యాక్సిడెంట్ చేయడం వల్ల చచ్చిపోలేదు. ఆయన ట్రాఫిక్ అక్కడ రెడ్ లైట్ పడింది, ఈయన ఆగకుండా వెళ్ళిపోయాడు, ఆయన వల్ల ఇంకే నష్టం జరగలేదు. ఈ రెండిట్లో లీగల్ గా ఇద్దరు చేసిన ఒకటే తప్పు, ఎంతో ఫైన్ వేస్తారో ఇది సేమ్ శిక్ష పడుతుంది ఇద్దరికి. కానీ మొరాలిటీ పరంగా చూసుకుంటే ఏమైంది, ఫస్ట్ కేసులో ఎక్కువ నష్టం జరిగింది, సెకండ్ కేసులో నష్టం లేదు. నార్మల్ చెప్తారనమాట, ఏదైనా తప్పుకి ఫైన్ వేయడము అంటే రిచ్ పీపుల్ కే అది క్రైమ్ కాదని లెక్క. ఒక పని చేస్తే దానికి ఫైన్ పెట్టి సరిపోయింది అనుకో, అంటే అప్పుడు ఆ క్రైమ్ పేదవాళ్ళకి మాత్రమే క్రైమ్, పెద్దవాళ్ళకి క్రైమ్ కాదు లెక్క. ఎలాగేంటి, వాళ్ళు డబ్బులు కడతారు కదా, ఇంకా క్రైమ్ అవ్వదు కదా. ఇంకా వాళ్ళకి ఒక స్టేట్మెంట్ కూడా ఉంది, ఏ క్రైమ్ విత్ ఫైన్ ఈజ్ లీగల్ విత్ ఫీజ్. అంతే. ఒక వ్యక్తిని హత్య చేశారు, హత్య చేస్తే 3 లక్షల రూపాయలు ఫైన్ అని పెట్టారు పెనాల్టీ. ఇప్పుడు అది క్రైమ్ ఎవరికి వస్తుంది, ఆ 3 లక్షలు కట్టలేని వాళ్ళకి అది క్రైమ్. ఇప్పుడు మామూలుగా లాస్ అలా లేవు కదా, ఫైన్ కట్టి జైలు కూడా వేస్తారు కదా. అన్నిటికీ జైలు లేరు కదా, ట్రాఫిక్ చలానా ఉంది అంటే చాలా ఫైన్ కట్టి చాలు కదా, జైల్లో బెటర్ కదా. అప్పుడు అలాంటి ఇప్పుడు దాన్ని చంపేసి దానికి ఈక్వెట్ చేశారు కదా, అప్పుడు దాన్ని 3 లక్షలు కట్టినా జైల్లో వేస్తారు కదా. ఇప్పుడు చెప్పాను, మొరాలిటీ అనేది మూడిట్లో ఉంటుంది. ఒకటి సబ్జెక్టివ్ రియాలిటీ, ఆబ్జెక్టివ్ రియాలిటీ, ఆబ్జెక్టివ్ రియాలిటీ. రెడ్ లైట్ దాటి వెళ్ళిపోవడము ఆబ్జెక్టివ్ గా రెండిట్లో సేమే, సబ్జెక్టివ్ గా మారిపోయింది. రెడ్ లైట్ దాటి వెళ్ళిపోవడం క్రైమ్, అబ్సల్యూట్ చెప్ప ఖచ్చితంగా క్రైమ్. అది ఎందుకు క్రైము, కొంతమంది ఒక సొసైటీలో కొంతమంది సెట్ చేసుకొని కొన్ని రూల్స్ పెట్టుకున్నారు. ఎందుకు, ఆ రూల్స్ ఫాలో అవడం వల్ల సొసైటీ అంతా ప్రశాంతంగా వెళ్తుందని చెప్పి కొన్ని రూల్స్ పెట్టుకున్నారు. ఆ రూల్స్ బ్రేక్ చేస్తే ఏమవుతుంది, సొసైటీ యొక్క దాన్ని భగ్నం కలిగినట్టు అవుతుంది. మ్యాగ్నిట్యూడ్ డిఫరెంటే, ఏంటి ఒక హత్యకి ఈ రెడ్ లైట్ దాటి వెళ్ళిపోవడానికి మ్యాగ్నిట్యూడ్ డిఫరెంట్ ఉండొచ్చు, కానీ టైప్ ఆఫ్ క్రైమ్ రెండు క్రైమే కదా. కాబట్టి ఇక్కడ ఏంటంటే మొరాలిటీ అనేది ప్రస్తుతం ఉండే జ్యుడిషియల్ సిస్టమ్ కి ఎక్కువ అటాచ్ అయి ఉంటుంది మిగతా దాంతో పోలిస్తే. ఓకేనా, ఇప్పుడు నీకు ఒక ప్రాబ్లం చెప్తే దాన్ని సాల్వ్ చేయడానికి ట్రై చేయి.